హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి స్పోర్ట్స్ కోటాలో ఉండే 2% హారిజాంటల్ రిజర్వేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండేదాన్ని 3%కి ఇంక్రీజ్ చేశారు. అయితే ఇంక్రీజ్ చేస్తూ మనకి జీఓఎంఎస్ నెంబర్ 4 రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీఓఎంఎస్ నెంబర్ 4లో మిగతా రిమైనింగ్ అన్ని స్పోర్ట్స్తో పాటు మన పారా స్పోర్ట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ పారా స్పోర్ట్స్ని యాడ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మనకి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా స్పోర్ట్స్ నోటిఫికేషన్లో 3% డైరెక్ట్ రిక్రూట్మెంట్ హారిజాంటల్ రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్లోకి మనం వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కోవలో మనకి రీసెంట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. స్పోర్ట్స్ కోటాలో 3% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తూ రిజర్వేషన్ ఇస్తూ. కాబట్టి మన పారా ప్లేయర్స్ ఎవరెవరైతే బీఈడీ చేసి టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులైతే అవుతారు. కానీ మరి మనకు అప్లికేషన్ పెట్టడం సరిగ్గా రావాలి కదా. అందుకోసం అని చెప్పేసి మన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు ఆదేశాల మేరకు నేను మీకు డిఎస్సి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వీడియోలో చెప్తాను. చూడండి, ఫస్ట్ మీకు నేను ఇక్కడ ఈ వీడియోతో పాటు లింక్లో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ని పేస్ట్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీనికంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. మీరు దీనికోసం కొన్ని డాక్యుమెంట్స్ ఫస్ట్ మీరు ఏదైతే అప్లికేషన్ చేయడానికి కూర్చున్నారో అప్లికేషన్ చేయడానికంటే ముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి మీ దగ్గర ఉంచుకోండి, ఒరిజినల్ ఆధార్ కార్డు. ప్లస్ అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర స్కాన్డ్ కాపీస్ ఉండాలి. ఫస్ట్ థింగ్, మీ 4th to 10th క్లాస్ మార్క్స్ లిస్టులు స్టడీ సర్టిఫికెట్స్, 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ప్లస్ నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ లిస్టు, దాని తర్వాత డిగ్రీ ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు. ఇవన్నీ కూడా బిలో 1 MB స్కాన్డ్ కాపీస్ ఉండాలి మీ దగ్గర. ముందే స్కాన్ చేసుకుని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో పెట్టుకోండి. స్కాన్డ్ కాపీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గర టెట్ హాల్ టికెట్ ఉండాలి. టెట్ హాల్ టికెట్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఎంటర్ చేయాలి నెంబర్స్ అవి. మీరు ఇవన్నీ స్కాన్డ్ కాపీస్ పెట్టుకుని అప్లికేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ హాల్ టికెట్ నెంబర్స్ అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీ సదరం సర్టిఫికెట్ ఏదైతే ఉందో మీ సదరం సర్టిఫికెట్ కూడా తీసి స్కాన్డ్ కాపీ ఉంచుకోండి. స్కాన్డ్ కాపీతో పాటు హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. స్కాన్డ్ కాపీతో పాటు సదరం సర్టిఫికెట్ ఒరిజినల్ మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే పర్సంటేజ్లు అవి అడుగుతుంది మధ్యలో. అదేవిధంగా ఇంకా మీకు ఇంకేం కావాలంటే టెట్కి ఇచ్చేటప్పుడు మీ దగ్గర అన్ని హాల్ టికెట్స్ కాదు, టెట్లో మీకు ఏదైతే ప్రిఫర్డ్ సబ్జెక్ట్లో ఏదైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినా హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది మాత్రం చూస్ చేసుకోండి. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్యాండిడేట్స్ లాగిన్లోకి రండి, న్యూ రిజిస్ట్రేషన్లోకి రండి. వచ్చిన తర్వాత ఇవన్నీ టిక్ చేయండి. టిక్ చేసి ప్రొసీడ్ అవ్వండి. ప్రొసీడ్ అయిన తర్వాత ఒక ఆధార్ నెంబర్ కొట్టండి. నేను మా బ్రదర్ ఆధార్ నెంబర్ కొడుతున్నాను. నేను ఆల్రెడీ చేసున్నాను కాబట్టి ఫోన్ నెంబర్ కూడా తనది కొట్టాను. నేమ్ కూడా తనది వేస్తున్నాను, రాము తురెల్లి. ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ ఇప్పుడు నేను ఎవరో చెప్పలేదు కదా, నా పేరు మై నేమ్ ఈజ్ శివగంగదుర్గ. నేను ఒక ఇంటర్నేషనల్ పారా ప్లేయర్ని. అందుకే నేను మా సార్ కోటేశ్వరరావు గారు ఆదేశానుసారం ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ నేను మీకు చూపించడం కోసం ఒక ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్నాను. జెండర్ వచ్చేసి మేలు, మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్, ఫాదర్ నేము సమ్ ర్యాండమ్ తీసుకుంటున్నాను. ఇందాక నేను ఆల్రెడీ చేసాను ఈ అప్లికేషన్, అందుకని చెప్పి నాకు ఇవన్నీ వస్తున్నాయి. మీకు ఎలా రావు, డైరెక్ట్గా మీరు టైప్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఒకటి చూడండి, మీరు నార్మల్గా ఏ క్యాస్ట్ అవైల్ చేసుకున్నా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఏ క్యాస్ట్ అవైల్ చేసుకున్నా నార్మల్గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది. ఇది కాకుండా మీరు ఓసీ క్యాస్ట్ కానీ అవైల్ చేశారనుకోండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబులా కాదా అని అడుగుతుంది. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ క్లెయిమ్ చేస్తున్నారంటే మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న విఆర్ఓని కన్సల్ట్ చేసి ముందు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయండి. ఎస్ పెట్టారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ఆర్ నో ఉంటుంది, మోస్ట్లీ నో ఉంటారు కాబట్టి మనకి ఓకే. డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎస్ఆర్ నో ఉంటుంది, మనం డిఫరెంట్లీ ఏబుల్డే కాబట్టి ఎస్. తర్వాత ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది చూస్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మన పారా ప్లేయర్స్లో ఎక్కువ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కాబట్టి. ఇక్కడ సెలెక్ట్ అన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వాలి.
ఈ పర్సంటేజ్ మోస్ట్లీ నేను 66 to 70% ఇస్తున్నాను. స్క్రైబ్ రిక్వైర్డ్ ఎస్ఆర్ నో ఉంది. మీకు స్క్రైబ్ రిక్వైర్డ్ నో కాబట్టి నాకైతే అవసరం లేదు కాబట్టి నేను నో పెడుతున్నాను. పెట్టిన తర్వాత డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంది. ఎస్ కాబట్టి ఎస్ పెట్టాను. డిస్ట్రిక్ట్ సమ్ కృష్ణ ఇచ్చాను అనుకోండి. మండలం సమ్ చర్లపాడు. విలేజు సమ్ ఇక్కడ ఏదో ఇచ్చాను. పిన్ కోడ్ చూడండి, సమ్ పిన్ కోడ్లు ఉన్నాయి, ఏదో తీసుకున్నాను. అండ్ డోర్ నెంబర్ 639 అంత పెద్దది ఉండదు కాబట్టి సారీ 5-32 కొట్టాను అనుకోండి. ల్యాండ్ మార్క్ ఇక్కడ ఏదో ఉంది వైజాగ్, అది తీసుకుంటున్నాను. ఈమెయిల్ మా బ్రదర్ మెయిల్ ఆల్రెడీ ఉంది, అది తీసుకుంటున్నాను. ఇది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ కొట్టారంటే ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ ఓటీపీ కొట్టినప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్కి మీకు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ అడుగుతుంది, ఓటీపీని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ ప్లేస్లో మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఒక యూజర్ ఐడి వస్తుంది. యూజర్ ఐడితో పాటు పాస్వర్డ్ మీ ఫోన్కి మెసేజ్ పెట్టామంటుంది. మెసేజ్ పెట్టిన తర్వాత మీరు ఇక్కడ నుంచి లాగిన్ అయిపోండి డైరెక్ట్ అంటుంది. మీరు అక్కడ నుంచి లాగిన్ అయిపోతే ఈ పేజ్కి వస్తారు. లేదు అనుకుంటే మీరు మీకు ఇక్కడ మెసేజ్ చెప్తుంది కదా, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు కూడా మీకు ఫోన్కి మెసేజ్ పెట్టామంటుంది కదా. మీరు అక్కడ నుంచి లాగిన్ అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ బ్యాక్కి వచ్చేస్తే మళ్ళీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్తే మీ ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా 930269 ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొడితే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత నేను ఇక్కడ మీకు అడుగుతుంది, నేను ఒక్క నిమిషం తీసేసి చూపిస్తాను. ఇక్కడ మీకు చేసేలా అవకాశం ఉంటుందంటారా? ప్రొఫైల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తే అవుతుందేమో చూద్దాం. ఎడిట్లోకి వెళ్తాను. ఎడిట్లోకి వెళ్ళి ఇది తీసాను అనుకోండి. ఇక్కడ కొన్ని అడుగుతుంది. మీరు ఫస్ట్ ప్రొఫైల్లో మీకు ఆల్రెడీ ఇచ్చేసిన డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమంటుంది. అన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎలా అప్లోడ్ చేయాలంటే సిగ్నేచర్ని ఒక వైట్ పేపర్ తీసుకుని వైట్ పేపర్ మీద మీ ఫోటో అంటించి ఫోటో కింద మీ సంతకం పెట్టాలి. సంతకం పెట్టి దాన్ని నీట్గా స్కాన్ చేసి ఆ స్కాన్డ్ ఫోటో అనేది జేపీజీ ఆర్ జేపీఈజీలో స్కాన్ చేస్తారు. 150 KB కంటే లెస్ దెన్ ఉండేలాగా స్కాన్ చేస్తారు. ప్లస్ ఇక్కడ సైజెస్ ప్రిఫర్డ్ ఇస్తుంది. నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి చూపించట్లేదు. ఒకవేళ ఇక్కడ ఈ ప్రిఫర్డ్ సైజెస్లో మీరు స్కాన్ చేసిన ఫోటో పట్టకపోతుంటే మీరు ఇక్కడ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి రీసైజ్ ఫోటో అని కొట్టి ఫస్ట్ వచ్చి రీసైజ్ ఇమేజ్ ఆన్లైన్ అని కొట్టి ఏదో ఒకటి తీసుకోండి. తీసుకుని అక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసి అక్కడ మీరు పర్టికులర్ అక్కడ ఏ సైజెస్ అయితే అడుగుతుందో ఆ సైజెస్ యొక్క ఇమేజెస్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏ సైజ్ అయితే అడుగుతుందో ఈ సైజ్ యొక్క కొలతలు ఇక్కడ ఇస్తే మీకు మారడానికి అవకాశం ఉంటుంది. అది అలా అయిన తర్వాత అప్పుడు అక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్. ఈ అకాడమిక్ డీటెయిల్స్లో దీనికోసం మీరు ఏం చేయాలంటే 4th to ఫస్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీ అందరూ రెగ్యులరా ప్రైవేట్ ఉంది. మోస్ట్లీ అందరూ రెగ్యులర్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ పెట్టండి. రెగ్యులర్ పెట్టిన తర్వాత 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అడుగుతుంది. విశాఖపట్నం. 5th విశాఖపట్నం. 6th విశాఖపట్నం. 7th విశాఖపట్నం. 8th విశాఖపట్నం. 9th విశాఖపట్నం. 10th విశాఖపట్నం. మీరు ఏ ఏరియాకి బిలాంగ్ ఉంటుంది ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మీకు మెయిన్ ఫస్ట్ 10th ఇంటర్ డిగ్రీ పీజీ టెట్ బీఈడి ఇవన్నీ అడుగుతుంది. ఈ సర్టిఫికెట్లని మీరు దగ్గర పెట్టుకోండి ఫస్ట్. తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి అంటే ఎస్ పెట్టిన తర్వాత బోర్డు అనేది అందరికీ మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చదివాం. ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్లో సిబిఎస్సి ఐసిఎస్సి సిలబస్ చదువుంటే వాళ్ళు అవి తీసుకుంటారు. మోస్ట్లీ నేనైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ కాబట్టి ఇది పెట్టాను. మీడియం తెలుగు మీడియం మనం పెట్టుకునేది అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే చదువుకున్నాం కాబట్టి మనందరం అదే పెట్టుకుంటాం.
ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2010 అని పెట్టాను అనుకోండి, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ సమ్ హాల్ టికెట్ నెంబర్, ర్యాండమ్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసాను నేను. ఇచ్చిన తర్వాత ఎంత పర్సెంట్ మార్క్స్ ఉంది, 95 అనుకోండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్ ఏం చదివారని అడిగింది. ఇంటర్ చదివారా, ఎస్. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అడిగింది. ఇంటర్లో కోర్స్ ఏంటి, ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ అంటే ఒకేషనల్ కోర్సులు ఐటీఐలు అవి చదువుతారు, అది ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ అవుతుంది. మనం ఇక్కడ ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత బోర్డు. మోస్ట్లీ మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదువుంటే సిబిఎస్ఈ, ఐసిఎస్సి మీరు చదివిన సిలబస్ని బట్టి పెట్టండి. లేదనుకుంటే మోస్ట్లీ మన అందరం కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోనే చదువుతాము. లేదు ఇంకొక వేరే కేరళలో, కర్ణాటకలో అలా చదువుకుంటే అదర్ స్టేట్ బోర్డు అది పెట్టుకోండి. నేను ఇంటర్మీడియట్ పెట్టాను. మీడియం అనేది నేను ఇంటర్ ఇంగ్లీష్లో చదివాను కాబట్టి ఇంగ్లీష్ పెట్టాను. సెకండ్ లాంగ్వేజ్ నాకు ఇంటర్, సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కాబట్టి సాంస్క్రిట్ పెట్టాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ నాది ఇంటర్ ఇప్పుడు 2000 సమ్ ర్యాండమ్గా పెట్టేస్తున్నాను. 2012 నేను ఆల్రెడీ ఇది అప్లికేషన్ చేశాను, కానీ మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను నేను ఇది. సమ్ నా హాల్ టికెట్ నెంబర్ 67 అని కొట్టాను అనుకోండి. పర్సన్ నాకు ఇంటర్ 93 అనుకోండి. నేను ఇంటర్ చదివింది ఇక్కడ చూడండి కరెక్ట్గా చాలా వస్తున్నాయి కదా కోర్సులు. ఇంటర్ మోస్ట్లీ నాది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీరు ఏం చదివారో అది రావాలంటే ఫస్ట్ మీరు చదివిన మ్యాథ్స్లో ఎమ్ కాబట్టి ఎమ్నే మీ మ్యాథమెటిక్స్ వచ్చేంత వరకు ఎమ్ కొడుతూనే ఉండండి. ఇలా మ్యాథమెటిక్స్ వచ్చింది కొట్టాను. ఇందులో ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్లో ఫస్ట్ లెటర్ పీ కాబట్టి పీ కొడుతూ ఉండండి. ఇలా పీ కొట్టారనుకోండి, ఫార్మసీ, పీ, ఫిలాసఫీ, ఫిజికల్ సైన్స్ కాదు, చాలా వస్తాయి మనం చదివిన వాటిలో. ఇవి ఏమి కాదు. ఫిజిక్స్ తీసుకున్నాను. సబ్జెక్ట్ 3 నాకు కెమిస్ట్రీ వచ్చేసింది కాబట్టి కెమిస్ట్రీయే తీసుకున్నాను. ఇలా కాకుండా సమ్ హెచ్ఈసి హిస్టరీ చదివితే హెచ్ కొడతారు. హిస్టరీ వచ్చింది. అలా కాకుండా హిందీ మీరు తీసుకున్న దాన్ని బట్టి మనకు 3 సబ్జెక్టులే ఉంటాయి కాబట్టి 3 చూస్ చేసుకున్నాం. హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ అంది, ఎస్. డిగ్రీ చదివాం. కోర్స్ ఏంటని అడిగింది. మోస్ట్లీ మీరు బీఏ చదువుంటే బీకామ్ అయితే బీఏ అని పెట్టాను అనుకోండి. యూనివర్సిటీ ఏంటని అడిగింది. నేను అన్నయ్య యూనివర్సిటీ అని పెడుతున్నాను. బీఏలో సమ్ మీరు చదివింది ఏంటి, ఎకనామిక్సా, ఇంగ్లీషా, జోగ్రఫీయా, హిందీయా, కన్నడ, మ్యాథ్సా, ఫిజికల్ సైన్సా, పాలిటిక్సా. నేను పాలిటిక్స్ అని పెట్టాను అనుకోండి. సబ్జెక్ట్ 2 ఏంటంది, కామర్స్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. మ్యాథమెటిక్స్ పెడుతున్నాను ఎందుకంటే నాది మ్యాథ్స్ కాబట్టి. ఫిజిక్స్ పెడతాను ఇది ఇక్కడ. సబ్జెక్టు పాలిటిక్స్ ఇచ్చాను. సబ్జెక్ట్ 3లో ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అనుకోండి, కామర్స్ ఇచ్చాను. సబ్జెక్ట్ 3 సబ్జెక్ట్స్ కాబట్టి నేను చదివిన మీడియం ఇంగ్లీష్ ఇచ్చాను. సెకండ్ లాంగ్వేజ్ నాకు డిగ్రీ వచ్చేసి తెలుగు సెకండ్ లాంగ్వేజ్. హాల్ టికెట్ నెంబర్ నాకు అక్కడ ఎంత హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నేను డిగ్రీ పాస్ అయింది 2013 అనుకోండి. నాకు డిగ్రీ మార్క్స్ ఒక 86 అనుకుంటా. ఇక్కడ మనం ఇది అయిపోయిన తర్వాత ఇంటర్ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ ఏమన్నా చేసుంటే పీజీ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టి పీజీ డీటెయిల్స్ ఇవ్వండి సేమ్ ఇలానే. నాకు పీజీ లేదు కాబట్టి నో ఇచ్చేస్తున్నాను. టెట్ రాసారా అని అడిగింది. ఇక్కడ ఇది చూసుకోండి క్లియర్గా. టెట్ ఎస్ అని పెట్టాను అనుకోండి, టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. మీరు ఇక్కడ ఎన్ని సబ్జెక్టులు పెడుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్కి సంబంధించి టెట్ రాస్తారు, కొంతమంది మ్యాథ్స్, కొంతమంది సైన్స్, అలాగా మీకు డిఫరెంట్ సబ్జెక్టులను బట్టి రాస్తారు కదా. ఒకటి టెట్ టైపు ఏపీ టెట్ అనుకోండి. పేపరు నేను 2 ఇయర్ రాసాను. పేపరు ఇయర్ ఆఫ్ పాసింగ్ నేను 2017లో పాస్ అయ్యాను అనుకోండి. టెట్ హాల్ టికెట్ నెంబరు నా టెట్ హాల్ టికెట్ నెంబరు నేను ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏపీ టెట్. ఇది చూసేటప్పుడు క్యాపిటల్స్ చూసుకోండి క్లియర్గా. ఏపీ టెట్ 724204982 టెట్ హాల్ టికెట్ నెంబర్ క్లియర్గా ఇవ్వండి. టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 150కి నేను ఒక 142 మార్క్స్ అని ఇస్తున్నాను. ఇదొకటి.
ఒక సబ్జెక్ట్ అలా కాకుండా మనం ఇంకొక సబ్జెక్ట్లో కూడా చూస్ చేసుకోవాలంటే సేమ్ ఏపీ టెట్ యాడ్ చేసుకుంటే నేను 2A ఇచ్చాను కదా, ఇక్కడ 2B ఇస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇది కూడా 2017 ఇస్తే దీనికి ఇలానే ఒక హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చేదాన్ని బట్టి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ వస్తాయి, అది చూసుకోండి. రావట్లేదు ఇది. ఏపీ టెట్ 7243204982 రవీంద్ర. నేను దీనికి సమ్ 135 మార్క్స్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ అడుగుతుంది మెయిన్ మీ బీఈడికి సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉందా అని. ఎస్ అని కొడతారు. ఇక్కడ మీరు బీఈడి డీటెయిల్స్ ఇవ్వాలి. క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడి. చాలామంది డిఈడి కూడా ఉంటారు కాబట్టి బీఈడి డీటెయిల్స్ ఇచ్చాను. యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఇస్తున్నాను. మీడియం అంటే తెలుగు. మెథడాలజీ మీరు ఏవి వెయిట్లో చేశారు, మీకు దానికి సంబంధించి మెథడాలజీ 1 మెథడాలజీ 2 తెలుగు. మెథడాలజీ 2 వచ్చేసి సోషల్ ఇస్తున్నాను. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2017 పెట్టాను కదా, 17. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 96 ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు నిజంగా వచ్చేసాయి అనుకోకండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి స్పోర్ట్స్ డీటెయిల్స్ అడుగుతుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్లో మెయిన్ ఎలా అడుగుతుందంటే ఫస్ట్ చూడండి, హైయెస్ట్ అచీవ్మెంట్, లోయెస్ట్ అచీవ్మెంట్ స్పోర్ట్స్లో. స్పోర్ట్స్ డిసిప్లిన్ ఏంటంది, మనం పారా స్పోర్ట్స్ కాబట్టి పారా స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇండివిజువల్ టీమ్ అంది ఇండివిజువలే కాబట్టి ఇండివిజువల్. టోర్నమెంట్ ఆర్ ఛాంపియన్షిప్. హైయెస్ట్ ఇక్కడ ఇవ్వాల్సింది మన హైయెస్ట్ టోర్నమెంట్ ఏంటనేది ఇవ్వాలి. ఒకవేళ హైయెస్ట్ టోర్నమెంటు స్టేట్ కాకుండా నేషనల్ అనుకోండి, సీనియర్ నేషనల్ పారా నేషనల్ ఛాంపియన్షిప్. అచీవ్మెంట్ నాకు బ్రాంజ్ వచ్చింది, లేదు పార్టిసిపేషన్ వచ్చింది. పార్టిసిపేషన్ అనుకోండి. సర్టిఫికెట్ అచీవ్మెంట్ ఇయర్ ఏ ఇయర్లో వచ్చింది, నాకు 2021లో వచ్చింది. రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్స్లో రిప్రజెంట్ చేశాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ లోయెస్ట్, నేను హైయెస్ట్ నేషనల్ ఇచ్చాను, లోయెస్ట్ స్టేట్ ఇస్తాను. ఇండివిజువల్ నేను టోర్నమెంట్ ఆర్ ఛాంపియన్షిప్ నేను స్టేట్ ఛాంపియన్షిప్ ఇస్తున్నాను. మొన్న జరిగిన స్టేట్ ఛాంపియన్షిప్ 6th ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్షిప్. నేనైతే ర్యాండమ్ డీటెయిల్స్తో ఫిలప్ చేస్తున్నానండి. మీరు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకుని 1-2 సార్లు కరెక్ట్గా చేయండి. ఎందుకంటే జాబ్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వస్తుంది, కానీ మరి మనం అప్లికేషన్ కరెక్ట్గా పెట్టకపోతే వాళ్ళు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎందుకు ఇస్తారు, వీళ్ళకి అప్లికేషన్ పెట్టడం రాదు, ఎలా ఇవ్వాలి అనుకుంటారు కదా. సో అప్లికేషన్ కొంచెం కరెక్ట్గా పెట్టండి. సో నాకు స్టేట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సర్టిఫికెట్ ఆఫ్ అచీవ్మెంట్ ఇయర్ 2021 నేషనల్ ఇచ్చాను కాబట్టి నేను 2019 స్టేట్ ఇస్తున్నాను. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ హైయెస్ట్ అచీవ్మెంట్కి ఇచ్చాం కదా, ఆ హైయెస్ట్ అచీవ్మెంట్ ఇచ్చి నేషనల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. సేమ్ యాజ్ 1 year ఎర్లియర్ దెన్ అచీవ్మెంట్ ఇయర్. అంటే అచీవ్మెంట్ ఇయర్ మనం 21 ఇచ్చాము, అది సేమ్ అన్నా ఉండాలి, 1 సంవత్సరమే తక్కువ ఉండాలి, అంతకన్నా ముందు ఉండకూడదు అంటుంది ఇక్కడ. లోయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ అంటే నేను ఇక్కడ 2021 ఇచ్చాను కాబట్టి లోయెస్ట్ ఛాంపియన్షిప్ కూడా 2021 ఇస్తున్నాను. కానీ మీరు ఉన్న యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వండి. లేదు అనుకుంటే మీరు 1 year లోపు ఉన్న లోయెస్ట్ ఛాంపియన్షిప్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికెట్ అంటే ఇది నాది ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఉంది, అది ఇస్తున్నాను. ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా 1 MB లోపే ఉన్నాయి, సో తీసుకుంటుంది. ఇది లోయెస్ట్ లెవెల్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ సర్టిఫికెట్ అట. అంటే లోయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ అంటే నాది నేషనల్ సర్టిఫికెట్ ఇస్తున్నాను. తీసుకుంది. ఇక్కడ అండర్టేకింగ్ ఫామ్ చూడండి, మీరు హైయెస్ట్ ఒకటి లోయెస్ట్ ఒకటి 2 ఇచ్చారు కదా, ఇవి 2 కాకుండా మీకు చాలా వరకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఉండొచ్చు. అదేవిధంగా ఇంకా హైయెస్ట్ నేషనల్స్ 2-3 సర్టిఫికెట్లు ఉండొచ్చు. అటువంటివి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక అండర్టేకింగ్ ఫామ్ వస్తుంది. ఈ అండర్టేకింగ్ ఫాము PDF డౌన్లోడ్ అయింది కదా, ఓకే, ఇది PDF డౌన్లోడ్ అయింది కదా, దీన్ని మీరు నా దగ్గర వర్డ్లో కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ అనేది నేను ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఇస్తాను. అందులో మీ డీటెయిల్స్ ఫిలప్ చేసేసి ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ
ఒకటి కన్నా ఎక్కువ అచీవ్మెంట్స్ ఉన్నట్లయితే హైయెస్ట్ లోయెస్ట్ కాకుండా అవన్నీ మీరు ఇక్కడ ఫిలప్ చేసి, ఇది ఎలా ఫిలప్ చేస్తారంటే ఫస్ట్ మీ పేరు ఇస్తారు, డాటర్ ఆఫ్ శ్రీ, మీ ఫాదర్ నేమ్ ఇస్తారు, బాగున్నాను, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు, మీ అడ్రస్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ కాంపిటీషన్ పారా స్పోర్ట్స్ ఇస్తారు. పారా స్పోర్ట్స్లో మీరు ఏదైతే ఆడారో అది అథ్లెటిక్సా, లాంగ్ జంపా, హై జంపా లేదా రన్నింగా, ఇటువంటివి అక్కడ మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అడుగుతున్నాడు కదా, ఇందులో స్పోర్ట్స్ డిసిప్లిన్ పారా స్పోర్ట్స్, లాంగ్ జంపర్, హై జంప్ ఇచ్చారనుకో. టీమ్ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్, నేమ్ ఆఫ్ ద కాంపిటీషన్ ఇయర్ మీరు 2021 పెట్టారు కాబట్టి 2021 వెన్యూ డేటు మనకి 2021లో విశాఖపట్నంలో జరిగింది, విశాఖపట్నం ఇస్తారు. పొజిషన్ సెక్యూర్డ్, గోల్డ్ మెడల్ పెట్టారు కాబట్టి గోల్డ్. అలాంటివి మీకు ఒక 5 సర్టిఫికెట్లు ఉంటే 5 ఇక్కడ ఇచ్చేయండి, ఎన్ని ఉంటాయని. అక్కడ 2 ఇస్తారు కానీ అండర్టేకింగ్ ఫామ్లో ఎన్ని ఉంటాయి అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దీన్ని ప్రింట్ తీసుకుని ఇక్కడ సిగ్నేచర్ చేయండి. లేదు మాకు సిస్టంలో కష్టం అనుకుంటే ఇది ఇలా డైరెక్ట్ ప్రింట్ తీసుకుని ఇక్కడ సిగ్నేచర్ చేయండి. నేను దీనికి వర్డ్ డాక్యుమెంట్ ఇస్తాను. వర్డ్ డాక్యుమెంట్లో ఏమవుతుందంటే మీరు ఇక్కడ మోర్ దెన్ 1 సెల్స్ అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. వర్డ్ డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసి అలా పీడిఎఫ్ చేసి దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇది పీడిఎఫ్ అయితేనే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ 2, నేను ఇక్కడ ఫామ్ 2 నా దగ్గర ఉన్న నేషనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను అందాక. ఈ ఫామ్ 2 మీరు ఏమి ఇవ్వాలంటే ఇక్కడ లోయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ అని ఉంది కదా, ఆ లోయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్కి ఫామ్ 2 ఇక్కడ ఇస్తారు మీరు, లేదా హైయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్కి ఫామ్ 2 ఇక్కడ ఇస్తారు మీరు. సేవ్ అండ్ కంటిన్యూ కొడతారు. అంటే ఫామ్ 2 ఇవ్వటం అంటే మీకు హైయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్కి ఫామ్ 2 ఉంటే ఫామ్ 2, లోయెస్ట్ లెవెల్ ఛాంపియన్షిప్కి ఫామ్ 2 ఉంటే ఫామ్ 2 అది ఇక్కడ ఇస్తారు మీరు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదో ఇవ్వలేదు పైన, ఇక్కడ అండర్టేకింగ్ ఫామ్ ఇవ్వలేదు, అందుకు ముందుకు వెళ్ళట్లేదు. 5th ఓపెన్ సర్టిఫికెట్ ఉంది, ఇది ఇస్తున్నాను. 1 MB కన్నా ఎక్కువ ఉందండి. సో నేను వేరేది ఏదో ఒకటి ఇస్తాను. ఇక్కడ ఇచ్చి ఓపెన్ చేస్తాను. చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అందా, ప్రొసీడ్ టు కన్ఫర్మ్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా డీటెయిల్స్ వస్తాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదు చూసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి బాక్స్లో ఉన్న డీటెయిల్స్ కరెక్టా కాదా చెక్ చేసుకుని వెరిఫైడ్ అండ్ కరెక్ట్ చేయాలి. ప్రతిదీ ఇది వెరిఫైడ్ అండ్ కరెక్ట్ చేస్తారు, ఇది వెరిఫైడ్ అండ్ కరెక్ట్, ఇది కూడా వెరిఫైడ్ అండ్ కరెక్ట్ చేయాలి, ఇది వెరిఫైడ్ అండ్ కరెక్ట్, ఇది వెరిఫైడ్ అండ్ కరెక్ట్, అన్నీ టిక్ చేసేయండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, తప్పులేదు, కొంచెం టైం పట్టినా పర్లేదు. చెక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ కొడతారు. కొట్టిన తర్వాత మీరు కన్ఫర్మ్గా సబ్మిట్ చేసేస్తున్నారా అంటుంది. సబ్మిట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ ఉంది. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకున్న పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి వస్తాయి. ఇది ఎలా వస్తుందంటే నేను అక్కడ సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులు, డిగ్రీలో సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టులు, టెట్ ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్లను బట్టి ఇవి వచ్చాయి. మనకు వచ్చిన తర్వాత ఇందులో మనం ఎన్నింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాము. 3 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఒక్కొక్క దానికి చూడండి, ఒక్కొక్క దానికి 750, 2 అయితే 1500, 3 అయితే 2250 పేమెంట్ చేయాలి మనం. ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఇచ్చింది ఇక్కడ మీకు. ఇది చూసుకోండి, మీకు జోనల్ వైజ్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లిస్ట్లో వస్తుంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోస్టులు మేనేజ్మెంట్లో అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. ఎక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయని వస్తుంది. ఇవి కరెక్ట్గా చూడండి. ఒకసారి చూసిన తర్వాత మీరు పేమెంట్ చేయడానికి జనరేట్ ఓటీపీలోకి వెళ్ళాలి. మీకు ఈ పోస్టులన్నీ టిక్ పెట్టారు కదా, అప్లయింగ్ ఈ జోన్లో ఒకటి సెలెక్ట్ చేయాలి. అప్లయింగ్ విశాఖపట్నం అన్నారు. ఇక్కడ విశాఖపట్నంలో 4 ఉన్నాయి అన్నాడు. నేను అన్నీ విశాఖపట్నమే ఇస్తున్నాను. ఇది జోన్ 1 ఇచ్చాను. అక్కడ మాత్రమే ఉన్నాయి ఆ పోస్టులు, అవి చూసుకుని అప్లై చేసుకోవాలి. సో అవి పెట్టిన తర్వాత వీటిని ఎలా సెలెక్ట్ చేయాలి మీరు. ఈ ప్రిఫరెన్స్లు ఇవి ఏ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఇద్దాం అనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చాను. అలా కాదు, నేను ఫస్ట్ సోషల్ స్టడీస్ ఇద్దాం అనుకుంటున్నాను ప్రిఫరెన్స్, ఫస్ట్ అది ఇవ్వాలి. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఆ తర్వాత మళ్ళీ సోషల్ స్టడీస్, లోకల్ బాడీస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ 3 అలా సెలెక్ట్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ కొడితే సెండ్ ఓటీపీ అంటారు. మీకు స్టార్టింగ్ ఫస్ట్లో దేనికైతే ఏదైతే రిజిస్టర్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీ కొడితే ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ కొట్టాలి.
అది ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఓటీపీ చూసారు కదా, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేది 263-958 అని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే కొట్టారనుకోండి, మీకు పేమెంట్కి రీడైరెక్ట్ అయిపోద్ది ఈ పేజ్ పేమెంట్కి రీడైరెక్ట్ అయిపోద్ది. ఓటీపీ ఆర్ యూ షూర్ అంటే ప్రొసీడ్ కొట్టారనుకోండి, ఇన్వాలిడ్ ఓటీపీ అంది. నేను ఎందుకంటే రాంగ్ ఓటీపీ ఎంటర్ చేశాను, ఎందుకంటే నాకు టైంకి రాలేదు కాబట్టి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే దీన్ని కావాల్సి ప్రింట్ తీసుకుని ప్రివ్యూ చూసుకోండి. అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మనము పేమెంట్ కంప్లీట్ చేయలేదు కాబట్టి అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఎలిజిబుల్ కాదు. అయితే మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఆల్రెడీ ముందే చెప్పాను కదా, 4th to 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ప్లస్ 10th మార్క్స్ లిస్టు, ఇంటర్ మార్క్స్ లిస్టు, డిగ్రీ మార్క్స్ లిస్టు, అదేవిధంగా బీఈడి మార్క్స్ లిస్ట్ అవసరం లేదు, టెట్ హాల్ టికెట్, సదరం సర్టిఫికెట్, మీరు ఏమేమైతే అప్లై చేశారో ఆ అప్లై చేసినవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఇచ్చేయండి. అంటే ఇక్కడతో మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అందరూ చూసారు కదా స్టెప్ బై స్టెప్, అందరూ ఇలా చూసి కరెక్ట్గా అప్లై చేయండి. ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే నేను కానీ మా టీం కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇస్తాము. ఏమైనా డౌట్లు ఉంటే మీరు త్వరగా క్లియర్ చేసుకోండి, త్వరగా ఫామ్స్ అన్నీ తెచ్చుకుని త్వరగా అప్లై చేసుకోండి. మళ్ళీ లాస్ట్ డేట్ అయ్యే కొద్దీ మీకు మళ్ళీ డిస్క్రిపెన్సీస్ ఉంటాయి, సరిగ్గా అప్లై అవ్వకపోవడం, సైట్ పని చేయకపోవడం, కొన్ని తలనొప్పులు, హైరాణాలు ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఎర్లీగా అప్లై చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అప్లై చేయండి, త్వరగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోండి. కంగ్రాచులేషన్స్ మా తరపు నుంచి.